జై గోవింద. జ్యోతిష్ శాస్త్ర ప్రకారము పండగలు 1-2 రోజులు మనం జరుపుకుంటూ ఉంటాము. కానీ కొన్ని పండగలు అయితే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇలా జరుపుకుంటూ ఉంటాము. అలాంటి పండగల్లో ఉన్నతమైనది సంక్రాంతి. ఈ సంక్రాంతి బంతి పువ్వుల కాంతిలా, చామంతి పువ్వుల వంటి నవ్వులతో మన నట్టింట పిండి వంటలతో, బంధువులతో, భోగభాగ్యాలతో నడియాడుతూ ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటండి అంటే 2 అయినాలు, 2 ఋతువులు, 2 మాసాలతో ఈ సంక్రాంతిని జరుపుకుంటాము. ఏమిటండి ఇది అంటే లక్ష్మీదేవి యొక్క నడకల వంటి నృత్యంతో మొదటి పాదమైన దక్షిణాయనం, ధనుర్మాసం, శరదృతువులో మొదటి పాదమైన భోగిని జరుపుకుంటాము. రెండో పాదమైన ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువులో సంక్రాంతిని జరుపుకుంటాము. ఈ 2 అయినాలు ఎలా జరుగుతున్నాయి అంటే సూర్యగ్రహణం వలన. సస్యశ్యామలంగా ప్రకృతిని ఆహ్లాదకరంగా ఉండడం వలన మనం కనుమని జరుపుకుంటూ ఉంటాము. పశువులు, పక్షులు వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని మన జీవితాలని కొనసాగిస్తూ ఉంటాం కాబట్టి ముక్కనుమను కూడా జరుపుకుంటూ ఉంటాము. చూసారా మన ధర్మం, మన జాతి యొక్క గొప్పతనం. జై గోవిందా.